హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై కిచెన్ రెసిపీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అన్ని వీడియోస్ మీకు వస్తాయండి. ఇవాల్టి స్పెషల్ కేక్ అండి. కేక్ చాలా అంటే చాలా సాఫ్ట్గా ప్లఫీగా వస్తుంది. ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక మెజరింగ్ కప్ తీసుకుంటున్నానండి. ఇది 100 గ్రామ్స్ ఉంటుంది. సేమ్ ఇదే క్వాంటిటీతో అన్నీ వేస్తున్నాను. ఒక కప్పు బటర్ వేసాను. అదే కప్కు ఒక 1 కప్ షుగర్ వేసాను. సో ఇవి రెండు కొంచెం బాగా కలపాలి. నేను బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నాను. మీ దగ్గర మిక్సీ కూడా ఉంటే మిక్సీతో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. మిక్సీలో వేసేసేయండి డైరెక్ట్గా, ఏమీ కాదు. సో నేనైతే బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నాను. సో చూసారా, ఇలాగ బాగా బ్లెండ్ అయిన తర్వాత నేను ఇక్కడ ఒక కప్కి 3 ఎగ్స్ వస్తాయండి. బట్ నేనేం చేస్తున్నానంటే 2 ఎగ్స్ మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే 3 ఎగ్స్ తీసుకున్నాను అనుకోండి, మళ్ళీ ఎగ్ స్మెల్ రావడం అలా వస్తుంది. సో అందుకని నేను ఇక్కడ 2 ఎగ్స్ మాత్రమే తీసుకుంటున్నాను. ఒక్కొక్కటి నిదానంగా వేసి బాగా ప్లఫీగా రావాలండి బ్యాటర్. సో అలాగ మాత్రమే మిక్స్ చేసుకోవాలి. సేమ్ మీకు ఇదే ప్రాసెస్ మిక్సీలో కూడా చేసుకోవచ్చు అండి. ఇదే ప్లఫీగా వస్తుంది. సో చూసారు కదా. సో ఆల్మోస్ట్ షుగర్ కూడా బాగా మనకి కరిగిపోవాలి, అలాగా బ్లెండ్ చేయాలి. సో ఇక్కడ చూసారంటే చాలా ప్లఫీగా స్టార్ట్ అయిపోయింది కదా అండి. సో సైడ్స్ అంతా బాగా తీసేసుకొని బాగా బ్లెండ్ చేయండి. ఎంత బాగా ప్లఫీగా రావాలంటే అంత బాగా బ్లెండ్ చేయాలి. సో ఇది ఒక మినిమం ఒక 10 to 15 మినిట్స్ పడుతుందండి. అంత బాగా బ్లెండ్ చేయాలి. సో ఇక్కడ సేమ్ అదే కప్పుతో నేను మైదా ఫ్లోర్ తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే వెనిలా ఎసెన్స్ తీసుకున్నానండి. దీని బదులు మీరు ఇలాచీ పౌడర్ కూడా తీసుకోవచ్చు. ఇలాచీ పౌడర్ వేయడం వల్ల అసలు ఎగ్ స్మెల్ అస్సలు కూడా రాదండి. సో నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. 2 ఎగ్సే వేసాను కాబట్టి అంత స్మెల్ రాదు ఎగ్. వెనిలా ఎసెన్స్ అయితే సరిపోతుంది. లేదు మీకు అది కూడా లేదు అంటే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. సో చూసారా, ఇప్పుడు మైదా ఒక 1 కప్ తీసుకున్నాను. సేమ్ అదే కప్ అండి, క్వాంటిటీ సేమ్. ఒకే కప్తోనే అన్నీ వేసాను. సో చూసారా, బాగా స్మూత్గా రావాలండి బ్యాటర్. నేను చెప్తున్నాను కదా, సేమ్ ఇదే ప్రాసెస్ మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు. సో ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా ప్లఫీగా అంత బాగా ఉంటుంది బ్యాటర్. సో ఇక్కడ చూసారా, కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుంది. కొంచెం కొంచెంగా వేసుకుని అక్కడక్కడ మళ్ళీ బ్లెండ్ చేసుకుంటూ, అంటే మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలండి ఎప్పుడు కూడా కేక్ బ్యాటర్. అప్పుడైతేనే కొంచెం బాగా ప్లఫీగా వస్తుంది. సో చూసారా, కొంచెం కొంచెం వేసుకొని పాలని ఇలాగ బీట్ చేసుకోండి. ఇక్కడ చూసారంటే కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. చూసారా, కొంచెం జారుడుగా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా కనిపిస్తుంది కదా. సో ఇలా అయితే సరిపోతుంది. మన కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు నేను కేక్ ఎలా చేయాలో చూస్తున్నాను చూడండి. ఓవెన్ లేకుండా అయితే మాత్రం ఒక అల్యూమినియంది పెద్ద బౌల్ ఉంటే తీసుకొని అందులో, ఇది ఆల్రెడీ నేను యూస్ చేసిన సాల్ట్ అండి. మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇసుక యూస్ చేసుకొని ఇది కొంచెం మూత పెట్టేసి ప్రీహీట్ చేయండి. ఒక 5 to 10 మినిట్స్ సరిపోతుంది. అది కొంచెం ప్రీహీట్ అయ్యేలోపు నేను ఇక్కడ బేకింగ్ ట్రే తీసుకుంటున్నాను. ఇది 6 ఇంచ్ ప్యాన్ అండి, 6 ఇంచ్ మౌల్డ్. సో అందులో కొంచెం బటర్ వేసి బాగా అప్లై చేసేస్తున్నాను ట్రేకి మొత్తం. సో ఇదేంటంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే నేను యూస్ చేసేది, కొంతమంది డస్ట్ చేస్తారు మైదా ఫ్లోర్. నేను అలా కాకుండా A4 షీట్ వైట్ పేపర్ ఉంటుంది కదా అండి, ఆ పేపర్ని రౌండ్ షేప్లో కట్ చేసి పెడుతున్నాను. మీ దగ్గర బేకింగ్ పేపర్ ఉన్నా కూడా అది కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అది లేదు కాబట్టి సో నేను వైట్ పేపర్ని ఎప్పుడు కూడా ఇలానే చేస్తాను. నేను వైట్ పేపర్ని ఇలా చేసేసి, సో దీని మీద కూడా బటర్ యూస్ చేస్తాను నేను. చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి కేక్ కూడా. ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు, అంత బాగా వస్తుంది. సో చూసారా, ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత మన కేక్ బ్యాటర్ని దీంతో వేసేసుకుంటాం. సో నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి టోటల్గా వేసేసాను, సరిపోయింది 6 ఇంచ్ మౌల్డ్లో. సో ఒక 2 టైమ్స్ అలాగా నేలకి కొంచెం తడితే కొంచెం ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పైకి వచ్చేస్తాయండి. సో ఇప్పుడు ప్రీహీట్ అయిపోయింది కదా, ఇందులో స్టాండ్ పెట్టి ఆ కేక్ మౌల్డ్ని పెట్టేసేయండి. సో మినిమం ఒక 30 to 35 మినిట్స్ పడుతుందండి ఇది బేక్ అవ్వడానికి, కొంచెం టైం పడుతుంది. సో మూత పెట్టేసి ఎయిర్ అనేది వెళ్ళకుండా కొంచెం బాగా మూత పెట్టేసి ఒక 30 మినిట్స్, అదే మీకు ఓవెన్లో అయితే
180 డిగ్రీస్ మీద ఒక 30 to 25 మినిట్స్ అయితే సరిపోతుంది. 20 మినిట్స్ అయితే సరిపోతుంది. ఓవెన్లో అయితే తొందరగా అయిపోతుంది. సో చూసారా, సో ఒక 30 మినిట్స్ తర్వాత చూస్తే కేక్ అనేది రెడీ అయిపోయింది. సో నేను ఇక్కడ స్టిక్తో గుచ్చి చూస్తున్నాను. కేక్ అయితే ఏమన్నా ఉడకకపోతే ఆ స్టిక్కి వస్తుంది. సో నాకు రాలేదు, పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. సో ఇప్పుడు నేను చల్లారాక తీసేసుకుంటున్నాను. ఒక 15 to 20 మినిట్స్ అయితే చల్లారిపోతుందండి. సో చూసారు, ఇది A4 షీట్ పేపర్ అండి, అచ్చు బేకింగ్ పేపర్ లాగే ఉంటుంది. సో ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. కేక్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. అలాగే చాలా అంటే చాలా ప్లఫీగా కూడా ఉంది. చూడండి ఒకసారి. సో మీకు ఎక్కడ బ్రేక్ కూడా అవ్వలేదు, అంత బాగా వస్తుంది కేక్. సో నేను దీన్ని 2 లేయర్స్లా కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏంటంటే దీనికి జస్ట్ క్రీమ్ యాడ్ చేస్తున్నానండి. ఇన్స్టెంట్గా తొందరగా కావాలి అంటే ఒక చిన్న బౌల్లో ఒక 2 కప్స్ మైదా, అలాగే 1 నుంచి 1.5 కప్పు టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ వేసుకోండి. అలాగే కొంచెం మీ షుగర్ తగ్గట్టు వేసుకోండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో 2 to 3 స్పూన్స్ వేసుకోవచ్చు. కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని కొంచెం మనకి ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా. సో అలా ఒకవేళ మీరు పొయ్యి మీద పెట్టి ఇది మనం బాయిల్ చేస్తామండి, అప్పుడు కూడా ఉండలు కట్టింది అంటే మీరు సేమ్ ఇలా బీట్ అన్నా చేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో పెట్టి బాగా బ్లెండ్ చేస్తే కూడా ఆ ఉండలు అనేది రాదు. ఇక్కడ నేను కాఫీ పౌడర్ యూస్ చేస్తున్నాను, ఇన్స్టెంట్ది. చాలా ఫ్లేవర్ ఇస్తుంది దీనికి. మీరు కావాలంటే వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో స్టవ్ మీద పెట్టాక కొంచెం బాగా థిక్ కన్సిస్టెన్సీ లాగా రావాలి. చూసారా, సో ఒకవేళ ఉండలు కట్టింది అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదండి. మిక్సీలో వేసుకొని చల్లారాక బ్లెండ్ చేసామంటే స్మూత్ బ్యాటర్ లాగా వచ్చేస్తుంది. సో చూసారా, ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోండి, సరిపోతుంది. సరిపోయిన తర్వాత ఇలా పెట్టుకుని కొంచెం చల్లారాక పక్కన పెట్టేసుకోండి, సరిపోతుంది. సో జస్ట్ ఇది అప్లై చేయడానికి క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే నేమ్స్ రాయడానికి కానీ డెకరేట్ చేయడానికి కానీ నేను ఈ ఫ్లేవర్లో తీసుకుంటున్నాను. ఒక బౌల్లో మిల్క్ పౌడరు, అలాగే మైదా, షుగర్, మిల్క్ యాడ్ చేసేసి ఇది కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని ఇది కూడా హీట్ చేసుకోవాలి. నేను చెప్తున్నాను కదా, హీట్ చేస్తే కొంచెం లంప్స్ లాగా ఏమన్నా ఉన్నాయి అంటే మీరు మిక్సీకి వేసుకోండి. బ్యాటర్ అనేది చాలా అంటే చాలా స్మూత్ అయిపోతుంది. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో బాగా కూల్ అవ్వాలి అండి. చూసారా, ఈ బ్యాటర్ సరిపోతుంది థిక్నెస్. సో ఇంకొంచెం గట్టిగా అయిపోతుందండి చల్లారాక. సో చూసారా, సో ఈ కేక్ని 2 లేయర్స్ లాగా తీసుకున్న తర్వాత షుగర్ సిరప్ యాడ్ చేశాను నేను. బాగా షుగర్ సిరప్, ఎందుకంటే మనకి కేక్ టెక్స్చర్ అనేది చాలా అంటే చాలా స్మూత్గా జ్యూసీగా అంత బాగుంటుందండి. సో మనం అప్లై చేసుకుంటున్నాం ఇక్కడ చాక్లెట్ క్రీమ్. సో నేను ఇందాక చేసింది అది. సో చూసారా, బాగా అప్లై చేసుకున్న తర్వాత సేమ్ అదే ప్రాసెస్ కూడా సెకండ్ లేయర్ పెట్టి సేమ్ అలాగే షుగర్ సిరప్ వేసి మళ్ళీ ఈ చాక్లెట్ సిరప్ వేసి చాలా అంటే చాలా టెక్స్చర్ ఇస్తుందండి. సో చాలా జ్యూసీగా కూడా ఉంటుంది, అంత బాగుంటుంది కేక్ అనేది. సో మీరు బర్త్డేస్కి కానీ చాలా అంటే నేమ్స్ రాసుకోవడానికి మనకి వైట్ క్రీమ్ అనేది యూజ్ అవుతుంది. సో చూసారా, జస్ట్ నేను ఇలా వేసేసాను అనమాట. పైన స్ప్రెడ్ చేసుకోవాలంటే స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో వైట్ క్రీమ్ అండి ఇది. సో దీంతో నేమ్ కూడా రాసుకోవచ్చు, ఏదైనా డిజైన్స్ వేసుకోవచ్చు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో దీనికోసం నేనేం పర్ఫెక్ట్గా ఒక సిలికాన్ది కానీ ఏదైనా పేపర్ తీసుకొని జస్ట్ దాంతో క్రీమ్ వరకు వేసేసి ఇలా డెకరేట్ చేసేసానండి మీకు చూపించాలని. సో ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. సో ఇలా జెమ్స్తో నేను డెకరేట్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి రెసిపీని. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.